న్యూస్ బంగారం వెండి ధరలు ఇవాళ మరింత తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో పుత్తడి ధరలు దిగి రావడంతో ఈ ప్రభావం మన మార్కెట్ పైన పడింది. దీంతో ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 870 రూపాయలు తగ్గి 69,710 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు 64,700 గ్రాముల నుంచి 63,900 రూపాయలకు దిగివచ్చింది. కానీ నిన్న స్వల్పంగా పెరిగిన సిల్వర్ రేట్ ఇవాళ భారీగా తగ్గింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 3,200 రూపాయలు తగ్గింది. 82,500 రూపాయల వద్ద పలుకుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 2,450 ఉంది. ఇక మెట్రో సిటీస్ విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ 64,840 రూపాయలు, 22 క్యారెట్లు 70,720. ముంబైలో 22 క్యారెట్లు 10 గ్రాములు 64,690 రూపాయలుంది. అలానే 24 క్యారెట్లు 70,570. చెన్నైలో 22 క్యారెట్లు 64,490 రూపాయలు, 22 క్యారెట్లు 70,350. కోల్కతాలో 22 క్యారెట్లు 10 గ్రాములు 64,690 రూపాయలు, 24 క్యారెట్లు 70,570. ఇక బెంగళూరులో 22 క్యారెట్లు 10 గ్రాములు 64,690 అయితే 24 క్యారెట్లు 70,570 రూపాయలు పలుకుతోంది. సో గోల్డ్ రేట్స్ తగ్గినట్టుగా మనకు తెలుస్తోంది. మార్కెట్ ఎక్స్పర్ట్ ఈ గోల్డ్ పైన విశ్లేషించేందుకు క్రాంతి గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో క్రాంతి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము గోల్డ్ ప్రైజెస్ కాస్త తగ్గినట్టే ఉన్నాయి. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగే అవకాశం ఉందంటారా? మళ్ళీ ఇందులో హెచ్చుతగ్గులు ఉండే ఆస్కారం ఎంతవరకు ఉంటుంది? మేడం, మనం స్పాట్ గోల్డ్ ప్రైస్ కనుక చూస్తే కనుక US డాలర్స్ లో కనుక చూస్తే 1.6% డౌన్ అయింది. ప్రస్తుతం $2,403 పర్ ఔన్స్ దగ్గర ప్రస్తుతం అయితే ఓల్డ్ మార్కెట్స్ లో గోల్డ్ ట్రేడ్ అవుతుంది. ఇది కనుక చూస్తే కొంచెం షార్ట్ టర్మ్ టెంపరీ కింద చూడాలి మేడం. ప్రస్తుతం అయితే గోల్డ్ ప్రైసెస్ ఈ ప్రైసెస్ లోనే స్టెబిలైజ్ అవడానికి అవకాశం ఉంది. ఇదేంటంటే మెయిన్ గ్లోబల్ మార్కెట్స్ లో వచ్చిన కరెక్షన్ తో ప్రస్తుతం గోల్డ్ ప్రైస్ లో కూడా కొంచెం కరెక్షన్ చూస్తున్నాం. కానీ ఇది షార్ట్ టర్మ్ లోనే ఉంటుంది. గోల్డ్ ప్రైస్ మళ్ళీ తిరిగి రీబౌండ్ అవడానికి అవకాశం ఉంది. అలానే క్రాంతి గారు, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ లో జనరల్ గా చూస్తే గోల్డ్ సేవింగ్స్ అనేవి మన వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ లో ఇది తగ్గటం మనం ఎలా చూడాలి అంటారు? అంటే ఒకటి మేడం, లాస్ట్ 2-3 డేస్ కనుక చూసినట్లయితే కొంచెం ఇన్వెస్టర్స్ గ్లోబల్ మార్కెట్ లో వచ్చినటువంటి కరెక్షన్స్ తో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అది ఈక్విటీ మార్కెట్ లో చూస్తాం. నెక్స్ట్ మనం కమోడిటీస్ మార్కెట్ లో ఏదైతే ట్రేడింగ్ పొజిషన్స్ ఉంటాయో వాటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నాం అనమాట. ఎందుకంటే కమోడిటీస్ మార్కెట్ లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాం. సో అందువల్ల గోల్డ్ ప్రైసెస్ కూడా జస్ట్ 1-2% డౌన్ అవటం మనం చూస్తున్నాం. ఇది షార్ట్ టర్మ్ లో డౌన్ అవటమే కానీ లాంగ్ టర్మ్ లో గోల్డ్ ప్రైసెస్ ఇంటాక్ట్ మళ్ళీ తిరిగి రీబౌండ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఎనీ మూమెంట్ కానీ లేకపోతే సెప్టెంబర్ లో కానీ US లో మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గడానికి అవకాశం అనే న్యూస్ కూడా ఉంది ప్రస్తుతం. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ లో ఒక కరెక్షన్ అనేది వస్తుంది స్టాక్ మార్కెట్ లో. అందువల్ల గ్లోబల్ గ్రోత్ దృష్ట్యా ప్రస్తుతం వడ్డీ రేట్లను తగ్గించడానికి కూడా అవకాశం ఉన్నది అనే న్యూస్ కూడా ఉంది. అందువల్ల గోల్డ్ ప్రైసెస్ ఈ రేంజ్ లో షార్ట్ టర్మ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కి లోన్ అయినప్పటికీ మళ్ళీ తిరిగి గోల్డ్ ప్రైసెస్ రీబౌండ్ అవడానికి అవకాశం ఉంది మేడం. క్రాంతి గారు, అయితే ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ల పైన మీ విశ్లేషణ ఏంటండి? ఈ రోజు మార్కెట్స్ కనుక చూస్తే కనుక నిన్న మనం మార్కెట్ లో చాలా సివియర్ కరెక్షన్ చూసాం. నిఫ్టీ 24,000 లెవెల్స్ టచ్ అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా నిఫ్టీ మళ్ళీ మార్కెట్ లో రీబౌండ్ మనం చూస్తాం. అంటే తిరిగి కొనుగోళ్ల మద్దతు అనేది మార్కెట్ కి క్లియర్ కట్ గా ఈ రోజు లభిస్తుంది. మనం జపనీస్ మార్కెట్ కనుక చూస్తే నిన్న బాగా కరెక్ట్ అయిన మార్కెట్ ఈ రోజు మళ్ళీ తిరిగి 10% దాకా పెరగడం మనం చూస్తున్నాం. అంటే ఇన్వెస్టర్స్ మళ్ళీ తిరిగి మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ గా బయింగ్ మనం చూడటం జరిగింది. నిన్న మన విశ్లేషణలో కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ లో తిరిగి రీబౌండ్ బయింగ్ అనేది రావటం చూస్తామని. ఆ రకంగానే ఈ రోజు మార్కెట్ లో కనుక చూస్తే చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది ప్రస్తుతం రావటం మనం చూస్తున్నాం. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇప్పుడు ఉన్నటువంటి మదుపర్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ టైంలో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి?
ఒకటి ఈ బడ్జెట్ లో ఇండియాలో మనం చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్ లో గోల్డ్ ప్రైసెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఏదైతే గోల్డ్ ప్రైసెస్ కి చాలా అడ్డంగా ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని ఈ బడ్జెట్ లో తగ్గించడం జరిగింది. అందువల్ల దేశీయ మార్కెట్ లో గోల్డ్ ప్రైసెస్ లాస్ట్ 15 days కనుక మనం చూస్తే కొంచెం తగ్గటం మనం చూస్తున్నాం. కానీ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ లో కూడా కొంచెం కరెక్షన్ వచ్చింది. మీడియం టు లాంగ్ టర్మ్ లో కనుక చూస్తే కనుక గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ తిరిగి పెరగటానికి అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి ఈ గోల్డ్ ప్రైసెస్ లో వచ్చినటువంటి తగ్గుదల కరెక్షన్ ని ఇన్వెస్టర్స్ యూజ్ చేసుకుని ఈ ప్రైస్ లో కూడా గోల్డ్ ని కొనటం మంచిది కింద మనం చూస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు మీ విశ్లేషణ అందించినందుకు.